ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. రేయ్ హారిక ఎదురు ఇంకా రావట్లేదు. వస్తుందిలేరా, రొయ్యలు ఎగురు కదా, ఆ మాత్రం టైం పడుతుంది. ఆకలి కుమ్మేస్తుందిరా. వచ్చిందిరా తల్లి. నువ్వు గంట ఆలస్యం చేస్తుంటే వీడు చచ్చేవాడు. మీరు తింటూ ఉండండి, నేను ఎవరూ రాకుండా చూసుకుంటాను, సరేనా? రే రే ముందు నేను ఓపెన్ చేస్తాను రా. రాక వచ్చిందిరా ఫుడ్. ఒక్కసారి ప్రేయర్ చేద్దాంరా. ఓ మంచి దేవుడా, హైదరాబాద్ లో బిర్యానీ ఇచ్చావు కానీ మంగళూరులో ఉడకబెట్టిన దుంపలు ఇచ్చావు. నీ అంకమ్మ ఇప్పుడు మా బాధను అర్థం చేసుకుని చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ ఇచ్చావు. అందుకే నువ్వు నాకు నచ్చావు. ఇంకా కూర్చో కృష్ణ. అరే మళ్ళీ ఉడకబెట్టి 4 గంటలు వచ్చాయిరా. అవునా? ఇందులో కూడా అవే ఉన్నాయిరా. సేమ్ ఇక్కడ కూడా. ఏమిరా ఇది? మళ్ళీ ఉడకబెట్టిన దుంపలే ఇచ్చినారు. కబులాయాలు నాన్న సిద్ధు, ఒకసారి మీ హారిక అని వీలు నాయన. హారిక, హే అంత ఫాస్ట్ గా తినేసారా? ఎలా ఉన్నాయి వంటలు? అద్భుతం, మహా అద్భుతం. నాకు ఏమైనా ఉంచారా? మొత్తం మీరే తినేసారా? సరే సరే, ఇది మరీ దారుణం. మీరంతా తినేసి నా కొడుకు పెట్టినవి పెడతారా? మేం పెట్టినవి కాదు, నువ్వు తెచ్చినవి ఇవే. అవునా? నేను వండించినవి ఇవి కాదు. ఎవరు మార్చారబ్బా? మేమే మార్చాం. మీరా? దేవర తంపాకరಬೇಕು. ప్లీజ్ బామ్మ, అవి ఇవ్వండి. వాళ్ళు సరిగ్గా తిని 2 రోజులు అవుతోంది. కుదరదు, ఇవ్వం. ఇక్కడ ఉన్నన్ని రోజులు మనం పెట్టిందే తినాలి, మనం ఇచ్చిందే తాగాలి. పంచపక్షి పరవానలా తినడానికి తాగడానికి. ప్లీజ్ బామ్మ, ఈ ఒక్క రోజైనా తిననివ్వండి. బామ్మ మాట అంటే మాటే. మరి వండించినవి ఎక్కడ పెట్టారు? అదిగో. తినేస్తారు కుక్కలు. రాజా, మన పరిస్థితి కంటే కుక్కల పరిస్థితి చాలా బెటర్ గా ఉంది రాజా. నాకైతే షర్టు చింపుకోవాలనుంది, చలి కదా చించుకోలేకపోతున్నాను అంతే రాజా. ఈసారికి వదిలేస్తున్నాం. ఇంకొకసారి ఇలాంటి ప్లాన్ చేశారంటే పచ్చి కూరగాయలే పెడతాం. కుశల రాత్రి. ఇది కుశల రాత్రి కాదే జేజమ్మ, కుక్కల రాత్రి. నీ అక్కమ్మ ఆగవే. దేవర తంపాకరಬೇಕು. ఏంటి హారిక ఇది? ఒరే సిద్ధు, అవి కుక్కలు తింటున్నారా? ఏంటి ఏంటిది ముచ్చి మొకాలారా? చెయ్యి భవాని. ఏంటి ఇన్ని కూరగాయలు ఉన్నాయి? రేపు పెళ్లి కదా, విందుకి. అమ్మో, పెళ్లికి కూడా ఇయ్య కూరగాయలా? అవును, నీకు ఒక ½ కేజీ ఎక్స్ట్రా. నాన్న, ½ కేజీ ఎక్స్ట్రా అంటరా? దేవర తంపాకరಬೇಕು. తంబాకు బేకు. ఏం మనిషి రాను. స్పెషల్ గా చేసావా? మీకోసమే స్పెషల్ గా చేసా. ఏం మనుషులు నాయన, ఏందిరా ఇది? బ్యాచులర్ లైఫ్ కి ఎండురా, మరి బ్యాచులర్ పార్టీ ఏదిరా? ఈ అడవికి దానోరా. హే షాదీ అంటే ఏందిరా? మన ఊళ్ళో తాబత్తేనురా, మరి ఈ ఊళ్ళో కథ ఏందిరా? సుక్కైనా దొరకదురా. పెళ్ళంటే పార్టీ పార్టీ, పెళ్ళయ్యే దాకా పార్టీ, పెళ్ళయితే ఆ ఛాన్సే దొరకదు కాబట్టి ఏటితో సంగీతం పెట్టి గానా బజానా కొట్టే మస్తీనే పక్కకు నెట్టి
ఏంది మావా ఏంది మావా ఈ కళ్యాణం తితాంది మన ప్రాణం ఏంది మావా ఈ కళ్యాణం తితాంది మన ప్రాణం ఏంది మావా ఈ కళ్యాణం తితాంది మన ప్రాణం అరే ఏంది మావా ఈ కళ్యాణం తితాంది మన ప్రాణం పెడతారో వైపు కాళ్ళే కడిగేదో వైపు కలరింగ్ లేదు ఫ్లవరింగ్ లేదు అల్లరి లేనే లేదసలు కట్టింగ్ లేదు కిడ్డింగ్ లేదు ఫుల్లీ బోరింగ్ సమస్యలు అసలు పెళ్ళంటే ఈ పెళ్ళిని చూపించారు బాసు ఏంది మావా అసలేంది మావా ఏంది మావా ఈ కళ్యాణం పెతాంది మన ప్రాణం ఏంది మావా ఈ కళ్యాణం తిత్తాంది మన ప్రాణం ఏంది మావా ఈ కళ్యాణం తిత్తాంది మన ప్రాణం అరే ఏంది మావా ఈ కళ్యాణం తిత్తాంది మన ప్రాణం క్యారెట్ బీట్రూట్ చిలకడ దుంప క్యాబేజ్ తోటకూర బంగాళదుంప దేవర తంబాకు బేకు ఓం నమ శివాయ దేవర తంబాకు బేకు శ్రీ వెంకటేశ్వర దేవర తంబాకు బేకు 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 శ్రీ ఆంజనేయ దేవర తంబాకు బేకు 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 ఏ బేకు ఆకుల్లో పడుకో పెడతారు సెల్ ఫోన్స్ చెట్టుకి కడతారు డీజే లేదు ఆర్జే లేదు డాన్సింగ్ ఫ్లోరే లేదసలు చికెను లేదు మటను లేదు శాకాహారం ఏంటసలు పెళ్ళంట చెయ్యొద్దు ఈ పెళ్ళే ఎగ్జాంపుల్ బాసు ఏంది మావా ఏంది మావా ఏంది మావా ఈ కళ్యాణం తితాంది మన ప్రాణం ఏంది మావా ఈ కళ్యాణం తితాంది మన ప్రాణం ఏంది మావా ఈ కళ్యాణం తితాంది మన ప్రాణం అరే ఏంది మావా ఈ కళ్యాణం తితాంది మన ప్రాణం అమ్మాగిర బేకు ఆ సిద్ధు చెప్పరా రే ఆ పైరసీ బ్యాచ్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? వాళ్ళు చోటు ఉన్నట్టు తెలిసిందిరా. అవునా? ఎక్కడరా? నేను ఇప్పుడే లొకేషన్ షేర్ చేస్తాను, నువ్వు వెళ్ళరా. ఓకేరా, థ్యాంక్స్, బాయ్. బ్రో స్టాప్ హియర్. థ్యాంక్ యూ సార్. యార్ నేను యార్ బేకు నా పేరు సిద్ధు, నాకు కొత్త మూవీస్ కావాలి. ఓ తెలుగా? అలాంటివి ఇక్కడేం లేవు, వెళ్ళు. ఉంటాయని తెలుసుకునే వచ్చానే. లేవని చెప్పానుగా, వెళ్ళు. ఇస్తే కానీ వెళ్ళను. ఓ అలాగా? ಅವನು ಯಾರು ಬೇಕು? ಸಿನಿಮಾ ಬೇಕಂತ ಕೊಟ್ಟಿದ.
సినిమా అంటే నలుగురు మధ్య చూసేదిరా, 4 గోళ్ల మధ్య కాదు. నీలాంటి వాడి వల్ల సినిమా థియేటర్లు తగ్గుతున్నాయి, సినిమా తీసేవాళ్ళు తగ్గుతున్నారు, థియేటర్లకు వచ్చేవాళ్ళు తగ్గుతున్నారు. ఎవడిస్తున్నాడు ఈ సినిమాలన్నీ నీకు? నాకు తెలీదన్నా, మా కొన్ని బ్లాగ్స్ ఉన్నాయి. ఆ బ్లాగ్స్ లో సినిమా లింక్ ని అప్లోడ్ చేస్తారు. ఆ లింక్ ని మేమే డౌన్లోడ్ చేసి నెట్ లో అప్లోడ్ చేసి సీడీ రూపంలో పంపిస్తామన్నా. దీని వెనక ఎవడున్నాడు రా? నాకు అదంతా తెలీదన్నా. ఆ బ్లాగ్స్ ఎక్కడా? సిస్టమ్ లో ఉన్నాయన్నా. పద ఇందులో అన్నా. చూపించరా. ఇవే అన్నా బ్లాగ్స్. వాడి పని నేను చూసుకుంటాను. డోంట్ వర్రీ, యూ విల్ బి ఆల్ రైట్. ఏమైంది? ఏం కాలేదు, చిన్న గొడవ జరిగింది. ఒకడు కత్తితో కోసాడు. ఏం కాలేదు కదా, చూపించు. నువ్వంత ఎమోషనల్ కాకు, చిన్నదే. డాక్టర్ ప్లీజ్. డోంట్ వర్రీ, హి విల్ బి ఆల్ రైట్. అయినా నువ్వెందుకు అక్కడికి వెళ్ళావు? వాళ్ళ అష్టాచమ్మ ఆడుతుంటే కలిసి ఆడుకుందామని. జోకా? అక్కడికి వెళ్ళేంత వరకు నాకు తెలీదు గొడవ జరుగుతుందని. డల్తో నీ ఫేస్ చూడలేకపోతున్నాను, కాస్త నవ్వొచ్చుగా. హీ టేక్ ఇట్, యూ విల్ బి ఆల్ రైట్. స్లో స్లో. అరే మెల్లగరా. జాగ్రత్త. థ్యాంక్స్ డాక్టర్. గివ్ మీ మై ఫేస్. బుజ్జిముండా, ఎన్ని రోజులు కూర్చోవి. ఇక నా బాయ్ ఫ్రెండ్ తో మాటలే మాటలు. అబ్బా, ఏదో చెంచలు కూడా జైలు నుంచి రిలీజ్ అయినంత ఫీలింగ్ ఉందిరా. వెళ్ళాక 2 రోజులు కూడా రెస్ట్ తీసుకోకుండా రెస్టారెంట్ చుట్టూ తిరిగేయాలరా. నేనైతే 3 to 5 kgs తగ్గుంటాను మిస్టర్ జాంగ్రీ. బొంగు తగ్గింటా. మంచిదే కదా, వెయిట్ లాస్ ట్రీట్మెంట్ బిల్ అయినా తగ్గుతుంది. సిద్ధు, ఆ, నీతో 2 నిమిషాలు మాట్లాడాలి. వస్తున్నా, 2 minutes. సరే. ఏంటి పక్కకు పిలిచా? చీకటి కాలేదు, కరెంటు కూడా పోలేదు. నేను పిలిచింది అందుకు కాదు, మరి మన ప్రేమ విషయం మా వాళ్ళకి చెప్పాను. అవునా? ఏమన్నారు? మంచి ముహూర్తం చూసి పెళ్లి చేస్తామని చెప్పారు. గ్రేట్. ఇంత మంచి విషయాన్ని పక్కకు పిలిచి చెప్పాలా? వాళ్ళకు కూడా తెలిస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. పద, నీ నోటితో చెప్తా. కానీ ఒక చిన్న కండిషన్ పెట్టారు. పెళ్లికి భోజనాలు మీ పద్ధతిలో పెట్టమని చెప్పారా ఏంటి? కాదు. మరి ఇల్లరికం రమ్మని చెప్పారా? కాదు. మరి ఇంకేంటి? ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్ గురించి మా వాళ్ళు బాధపడ్డారు, భయపడ్డారు. అందుకే నువ్వు చేస్తున్న పైరసీ ఇన్వెస్టిగేషన్ ని ఆపేయమంటున్నారు. ఈ రోజు జరిగిన ఫైట్ గురించి డిస్కషన్ జరిగింది. నీకేదైనా అయితే నేను ఒంటరిగా ఉండిపోతానేమోనన్న భయంతో మాట్లాడారనుకున్నాను. కానీ ఆలోచిస్తుంటే వాళ్ళు చెప్పేది నిజమే అనిపిస్తోంది. ఏంటి నిజం? వాళ్ళంటే ఏజ్ అయిపోయినోళ్ళు, ఆకులు అలములు తినేటోళ్ళు, ఏదేదో చెప్తుంటారు. వాళ్ళు చెప్పింది ప్రతిదీ చేసుకుంటూ పోతే లైఫ్లో ఏం సాధించలేం. నీకు తెలుసు కదా నా ఏమేంటో. నా కోసం ఆపేయొచ్చు కదా. ఏంటి ఫూలిష్గా మాట్లాడుతున్నావు? బైక్ యాక్సిడెంట్ జరిగితే బైక్ నడపడం ఆపేస్తామా? అలా భయపడుతూ కూర్చుంటే చివరికి భయం మాత్రమే మిగులుతుంది. నిన్నటి వరకు బాగానే సపోర్ట్ చేసావు కదా, ఎందుకు ఇలా మారిపోయావు? ఓ, ఇది తగిలినందుకా? ఇది తగలకపోతే ఓకేనా? అందరు రెడీ అయిపోయారు, ఏం కాదులే, పద. అది నువ్వు వదిలేయకపోతే నన్ను వదిలే. నేను మా వాళ్ళ మాటల్ని గౌరవిస్తాను. నీకేమన్నా పిచ్చా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో, పద. నేను సీరియస్ గానే చెప్తున్నా. ఇప్పుడు నువ్వు వస్తున్నావా లేదా? రావట్లేదు. సరే, నీ ఇష్టం. నేను అనుకున్న నా లక్ష్యం కోసం దేన్ని ఎవరిని లెక్క చేయను. నువ్వే కాదు, మా అమ్మ చెప్పినా నేను విన్ను. కండిషన్లు బిజినెస్కి బాగుంటాయి, ప్రేమకి పెళ్లికి బాగుండవు. నేను ఇది మానేస్తేనే నన్ను ప్రేమిస్తాను, పెళ్లి చేసుకుంటానంటే నువ్వు నాకు వద్దు. బాయ్. ప్రేమించానన్నావు, నా ప్రాణం నువ్వన్నావు. వేద